హాయ్ వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది మొబైల్ టెస్టింగ్ అండ్ వెబ్ అప్లికేషన్ టెస్టింగ్ ఉన్నప్పుడు ఎలాగ మేము క్విక్ టైమ్‌లో ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి? మొబైల్ అప్లికేషన్స్‌ని ఎలా చెక్ చేసినామంటే ఎలా ఆన్సర్స్ ఇవ్వాలి? అండ్ మొబైల్‌కి, వెబ్‌కి డిఫరెన్సెస్ అని చాలామంది అడుగుతున్నారు. సో వ్యూయర్స్, మీకు మా ఇంటర్వ్యూ వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్ పైన ఉంది. మొబైల్ టెస్టర్స్‌ని చూస్తున్నారు. అదర్‌వైస్ వెబ్ అప్లికేషన్ పైన చూస్తున్నారు అన్నప్పుడు మీరు ఈ వీడియోని చూసారంటే 100% మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తది. సో ఫస్ట్ థింగ్, మొబైల్‌లో నేను ఇక్కడ క్వెషన్స్‌ని కొన్ని ప్రిపేర్ చేశాను. 1-8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ క్వెషన్ తీసుకున్నట్టయితే లైక్ చూడండి, ఎక్స్‌ప్లెయిన్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ అండ్ ఇంపార్టెన్స్ అని చెప్తున్నారు. నేను ఆన్సర్స్ కూడా మీకు ఇక్కడ గూగుల్‌లో చూపిస్తాను. మీకు ఎలాంటి ఆన్సర్స్ మీరు అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి. సో మీరు మొబైల్ అప్లికేషన్ టైప్స్ అంటే చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ అంటే సో యూఎక్స్ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉండాలి. ఓకే. సో క్యాపబిలిటీస్ ఎలా ఉండాలి, ప్రొటెక్ట్ బ్రాండ్ రెప్యుటేషన్ ఎట్లా ఉండాలి, అండ్ సేఫ్ గార్డ్స్ ఎట్లా ఉండాలి, అండ్ సేవ్ టైమ్ అండ్ మనీ. ఓకే. సో ఇవన్నీ కూడా మామూలుగా మీకు ఇంటర్వ్యూస్‌లో అడుగుతారు. ఏమని ఇంపార్టెన్స్ ఆఫ్ ద మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే మనం ఈ పాయింట్‌లన్నీ చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు? ఇంపార్టెన్స్ ఆఫ్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ అన్నప్పుడు ఎన్ష్యూర్ ఏ పాజిటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్, కంపాటబిలిటీ బావుంటది ఐఓఎస్‌లో అండ్ ఆండ్రాయిడ్‌లో, అండ్ ప్రొటెక్ట్ ద బ్రాండ్ రెప్యుటేషన్ అని చెప్పొచ్చు. సెక్యూర్‌గా సేఫ్ గార్డ్స్‌ని యూజర్ డేటా ప్రొటెక్షన్ ఉంటది. అండ్ సేవ్ టైమ్ అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. అండ్ ప్రొవైడ్ ద లైక్ కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అని కూడా అని చెప్పొచ్చు. అండ్ పర్ఫార్మెన్స్ వైస్‌గా బావుంటది. 3జీ, 4జీ అండ్ 5జీని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ పాయింట్, డిఫరెన్స్ బిట్వీన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చాలా సార్లు అడుగుతారు క్వెషన్. డిఫరెన్స్ బిట్వీన్ హైబ్రిడ్ అండ్ నేటివ్ అండ్ వెబ్ అప్లికేషన్ అంటే అని అడుగుతారు. ఇది మాత్రం మీరు 100% గుర్తుకు పెట్టుకోవాలి. డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. మీకు డిఫరెన్సెస్ కూడా చూపిస్తాం. సో చూడండి, ఇక్కడ సింపుల్‌గా మీకు ఒక కీ డిఫరెన్సెస్: నేటివ్ యాప్స్, మొబైల్ యాప్స్, హైబ్రిడ్ యాప్స్. నేటివ్ యాప్స్‌కి ఎక్కడ వాడతాం? ప్లాట్‌ఫార్మ్ స్పెసిఫిక్ ఉంటది. వెబ్ అప్లికేషన్ అంటే వెబ్ టెక్నాలజీ, మనకు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉంటే చాలు. మనకి యూఆర్ఎల్ ఉంటదిక్కడ. అండ్ హైబ్రిడ్ అంటే ఏం చేస్తుంటాము? వెబ్ టెక్నాలజీలో సేమ్ ఇది కూడా ఇంతే. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మనం ఈ నేటివ్ యాప్స్‌ని ఫుల్ యాక్సెస్‌ని చేయొచ్చు. లిమిటెడ్ యాక్సెస్సే ఉంటది వీటికి. దేనికి? మొబైల్ యాప్స్‌కి. అండ్ యాక్సెస్ వయా ద ప్లగిన్, థర్డ్ పార్టీ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. అయితే ఇక్కడ నెగెటివ్ యాప్స్ అనేవి మనము నెగెటివ్ యాప్స్‌ని ఎక్కడి నుంచి? అఫీషియల్ యాప్ స్టోర్, యాపిల్ స్టోర్ అండ్ గూగుల్ పే నుంచి చేసుకోవచ్చు. వెబ్ అప్లికేషన్‌ని మనం స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోము. యూఆర్ఎల్ ఉంటది. అండ్ హైబ్రిడ్ అప్లికేషన్‌కి ఏముంటుంది? అఫీషియల్ యాప్స్ ఉంటాయి దీనికి కూడా. ఓకే. సో మనం ఎక్కువ వాడేది నేటివ్ యాప్స్ వాడతాం. హైబ్రిడ్ యాప్స్ అనేవి చాలా రేర్‌గా వాడుతూ ఉంటాము. ఓకే. సో కాపోతే ఇప్పుడు మనం హైబ్రిడ్ ఎందుకు వాడుతున్నామంటే లోయర్ కాస్ట్ అనమాట. ఫాస్టర్ డెవలప్‌మెంట్ అనేది నేటివ్ యాప్స్ కంటే ఎక్కువ వాడతాం. ఓకే. నేటివ్ యాప్స్ కంటే హైబ్రిడ్ యాప్స్ చాలా బెటర్. దీన్ని కూడా మనం ప్లే స్టోర్‌లోకెళ్ళి డౌన్‌లోడ్ చేసుకుంటాము. అండ్ వెబ్ అప్లికేషన్ నేటివ్ యాప్స్ బెటరా? హైబ్రిడ్ యాప్స్ బెటరా అంటే హైబ్రిడ్ యాప్సే బెటర్ అని చెప్పాలి కంపేర్ టు నేటివ్ యాప్స్. ఓకే. సో ఆఫ్‌లైన్‌లో కూడా ఫంక్షన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ విత్ సమ్ లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. సో మీకు ఇంకా క్లియర్‌గా వెళ్ళాలంటే డయాగ్రామ్‌లోకెళ్తే మీకు నీట్‌గా అర్థమైతది. నేటివ్ యాప్స్‌కి, హైబ్రిడ్ యాప్స్‌కి అండ్ వెబ్ అప్లికేషన్స్‌కి. ఓకే. సో అదొకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వెషన్ వచ్చేసి కీ ఛాలెంజెస్ ఏముంటాయి మొబైల్ టెస్టింగ్‌లో అని అడుగుతారు. ఓకే. సో కీ ఛాలెంజెస్ అంటే ఏం చెప్తారు? మనం మొబైల్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసిర్రు అని అడుగుతుంటారు. ఓకే. అప్పుడు మనం ఏం చేయాలి? సో బేసికల్‌గా కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే. కాన్ఫిగరేషన్ ఇష్యూస్ వస్తుంటాయి. ఎట్లా అంటే లైక్ చూడండి, కీ ఛాలెంజెస్ ఏముంటాయి? డివైస్ ఎన్విరాన్మెంట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే డివైస్ ఫ్రాగ్మెంటేషన్, టెస్టింగ్ అక్రాస్ డివైసెస్ విత్ ద డిఫరెంట్ హార్డ్‌వేర్ రిజల్యూషన్ అండ్ ఓఎస్ వెర్షన్స్‌లో చెక్ చేసేటప్పుడు వస్తుంటది. స్క్రీన్ సైజ్ రిజల్యూషన్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు ట్యాబ్‌కి స్క్రీన్ సైజ్ రిజల్యూషన్ ఉంటది. ఓఎస్ వెరైటీ ఉంటది. అండ్ పెర్ఫార్మెన్స్ యూజబిలిటీ ఉంటది. అంటే నెట్వర్క్‌ని చెక్ ఛాలెంజెస్ కొన్నిసార్లు ఫేస్ చేస్తాం. లొకేషన్ వాడుతున్నప్పుడు మనకేమైతదంటే మనకి లొకేషన్ వాడుతున్నప్పుడు మనకు కొద్దిగా ప్రాబ్లమ్ అయితదనమాట. పెర్ఫార్మెన్స్ ఎట్లుంది? బ్యాటరీ డ్రైన్ ఎట్లుంది? యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంది? సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా? థర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసినప్పుడు అదేమైనా బ్రేక్ అవుతుందా? సెక్యూరిటీ డేటా ప్రైవేట్ ఏమన్నా మిస్ అవుతుందా? ఆఫ్‌లైన్ ఫంక్షనాలిటీ ఎట్లా పనిచేస్తుంది నెట్ లేనప్పుడు? అండ్ పెర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ ఆటోమేషన్‌గా ఎట్లా జరుగుతుంది? ఏదైనా ఫ్లో చేయాలి. లైక్
జూమ్ 45 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్‌గా షట్ డౌన్ ఆగిపోవాలి. అట్లా ఆగిపోతుందా? ఆగిపోవట్లేదా? ఫ్రీక్వెంట్ అప్‌డేట్‌లు అవుతున్నాయా? అవ్వట్లేదా? ఇప్పుడు వాట్సాప్‌లో మనకి ఫ్రీక్వెంట్‌గా అప్‌డేట్‌లొస్తాయి. అట్లా అప్‌డేట్ అవుతుందా? అవ్వట్లేదా? యాప్ స్టోర్ కంప్లెయింట్స్ ఏమున్నాయి? ఫ్లిక్స్ ఇవన్నీ ఉన్నాయా? లేవా? అని చూస్తాం. అయితే ఇంకొకటి మొబైల్ టెస్టింగ్ ఇప్పుడు మనం ఒకటి చెప్తాను చూడండి. మొబైల్ టెస్టింగ్ డైమెన్షన్స్ అని పెట్టండి. ఓకే. డైమెన్షన్స్ అని పెట్టండి. పెట్టిన తర్వాత మనకిక్కడొస్తది. మొబైల్ టెస్టింగ్ డైమెన్షన్స్ అంటే మనకు ఓ ఇప్పుడు మనకు ఒక యాప్ తీసుకున్నామనుకో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నాం. అమెజాన్ అప్లికేషన్ తీసుకున్నాం. ఇప్పుడు డైమెన్షన్స్ మనకిక్కడొస్తాయి. ఎంతొస్తుంది? చూడండి. మామూలుగా రిజల్యూషన్ పిక్చర్ ఎంత 362 ఇట్లా వస్తుంది. ఇవి మన కామన్ సైజెస్ ఎంతుంటాయి? 320 మొబైల్‌లలో 360 ఓకే. 412 అని ఉంటాయి. ఇప్పుడు చూడండి. ఈ 2 చూడండి. 768 టాబ్లెట్ ఎట్లుంటది? 768 నుంచి 1024 ఉంటది. హ్యాండ్‌హెల్డ్ ఎంత ఉంటది? 412 ఉంటది. ఇప్పుడు మొబైల్ అయినా. ఇప్పుడు నేను దీన్ని మొబైల్‌లో చెక్ చేయాలంటే నేను డెవ్ టూల్స్‌ని ఓపెన్ చేస్తా. కంట్రోల్ షిఫ్ట్ లేకపోతే ఇన్స్పెక్ట్ చేస్తా. ఇన్స్పెక్ట్ చేసి నేనేం చేశా అంటే చూడండి గాయ్స్, ఇక్కడ మొబైల్ ఉంది కదా! మొబైల్‌ని తీసుకుంటా. ఇప్పుడు డైమెన్షన్స్ ఎంతున్నాయి? నేనిక్కడ చూసుకుంటా. ఇలా కూడా మొబైల్ టెస్టింగ్ చేయొచ్చు మనం. 360 రెగ్యులర్‌ది పెడుతున్నా. 360 ఇంటూ 800 పెడుతున్నా. చూడండి నేను దీంట్లోకెళ్తున్నా. దీంట్లోకెళ్ళి 360 పెడతా. 360 ఇంటూ ఇక్కడ ఎంత పెడుతున్నా మొబైల్ డైమెన్షన్ 800 పెట్టేస్తున్నా. 800 పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి డైమెన్షన్స్ మారిపోతాయి. అంటే ఈ దాంట్లో ఇలా కూడా మనం చెక్ చేయొచ్చు మొబైల్ టెస్టింగ్. ఓకే. అప్లికేషన్‌లో మన దగ్గర వర్చువల్ మొబైల్ బ్రౌజర్ స్టాక్ టూల్ ద్వారా చేయొచ్చు. ఇలా కూడా చెక్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఫంక్షన్స్ చెక్ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఎట్లా పోతుంది? దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? సో, ఇలా చెక్ చేయొచ్చు. ఓకే. సో, మొబైల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఏపీఐని ఎట్లా తీసుకొస్తామంటే సేమ్ నెట్వర్క్ ట్యాబ్‌లోకి వెళ్ళిపోతాము. వెళ్ళిపోయి ఈ ఫెచ్ పైన కొడతాం. ఇవన్నీ ఏపీఐసే. ఇవన్నీ ఏపీఐసే. ఇలా కూడా తీసుకురావచ్చు మొబైల్ టెస్టింగ్ ద్వారా. ఓకే. మనం బ్రౌజర్ స్టాక్ టూల్ వాడుతున్నప్పుడు మనకు తెలుస్తదిక్కడ. సో, ఇలా మనం క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకన్నొస్తాయి. ఇవన్నీ గూడా మనకొస్తాయి. ఇలా ఏ విధంగా మనం వాడాలి? ఈ హెడర్ ఏంటిది? ఈ బాడీ ఏంటిదని ఇలా ఏపీఐ టెస్టింగ్ గూడా చేయొచ్చు. మొబైల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఈ డైమెన్షన్స్‌ని చేసుకొని. ఇప్పుడు నేను టాబ్లెట్ వాడాలనుకుంటా. ఇప్పుడు ఇక చూడండి టాబ్లెట్ రిజల్యూషన్ ఎంతుంది? 768, 1024 ఇక నేనికెళ్తా 768 చేస్తా. 768, 768, 1024 కదా! 1024 ఇప్పుడు టాబ్లెట్ కింద ఫార్మ్ అయిపోతది. చూసారా? ఇప్పుడు టాబ్లెట్ లేకున్నా మనం టాబ్లెట్ టెస్టింగ్ చేయొచ్చు. ఓకే. ఇదొక టైప్ ఆఫ్ ఆహ్, యూఐని చెక్ చేయొచ్చు. మనం దాని యూఐ ఎట్లుంది? మన దగ్గర టాబ్లెట్ లేదు. మొబైల్ లేదు. కానీ మొబైల్ ఎలా వస్తుందో మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ప్యారలల్‌గా మొబైల్ పక్కన ఫిజికల్ డివైస్ పెట్టుకొని కూడా మనం వర్కౌట్ చేయొచ్చు. ఇలా కూడా మొబైల్ టెస్టింగ్ చేస్తాం. ఈ డైమెన్షన్స్ మనకు గుర్తుకుండాలి. డివైస్ ఓఎస్‌లో ఎట్లుంటది? కామన్ ఏముంది? నెట్వర్క్ కండిషన్స్, పెర్ఫార్మన్స్, స్పీడ్, బ్యాటరీ ఎట్లా చెక్ చేయొచ్చు? ఇది చూడండి. మొబైల్ టెస్టింగ్ డైమెన్షన్స్ ఇన్వాల్వ్ వేరియస్ యాస్పెక్ట్స్ బిహైండ్ జస్ట్ స్క్రీన్ సైజ్. ఓకే. రిజల్యూషన్ స్క్రీన్ సైజ్ ఎట్లుంది అవన్నీ కూడా చెక్ జేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ ఏముంది మనకి? థర్డ్ క్వెషన్ ఏముంది? ఛాలెంజెస్ అంటే చెప్పినాం. ఏమేం ఛాలెంజెస్ ఉంటాయి ఇందాక మనం డిస్కస్ చేసినాం గదా! బ్యాటరీ ఎట్లుంది? డివైస్ పెర్ఫార్మన్స్ ఎట్లుంది? నెట్వర్క్ ఎట్లుంది? మనం ఏ క్వెషన్ అడిగినా నో అనొద్దు. చెప్పేస్తూనే ఉండాలి. ఏదో ఒక డిఫరెన్సెస్ చెప్తుంటే వాళ్ళు కూడా అరే! తన ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్తారు. దీనికి సెపరేట్‌గా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. డైలీ మనం మొబైల్ వాడతాం గదా! దాన్నే ఎక్స్‌పీరియన్స్ కింద కూడా మనం జెప్పొచ్చు. ఓకే. ఇప్పుడు చూడండి ఎక్స్‌ప్లెయిన్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ టెస్టింగ్ డిఫరెన్సెస్ అన్నారు. అంటే ఇక్కడ ఏముంది? టెస్టింగ్ డిఫరెన్సెస్ అంటే ఏముంది చెప్పండి? ఇది చూడండి. ఆండ్రాయిడ్ ఏముంది? నీకు మామూలుగా టేబులర్ ఫార్మ్‌లో కావాలంటే టేబుల్ ఫార్మాట్ తీసుకోండి. టేబుల్ ఫార్మాట్. టేబుల్ ఫార్మాట్‌లో తీసుకొని చూడండి ఒకసారి మీకు ఈజీగా ఇంకా క్లియర్‌గా అర్థమవుతది. అంటే మీరు ఏదో టెన్షన్ పడకండి ఎలా చేయాలని చెప్పి చాలా ఈజీ. ఓకే. ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్. ఓకే. ఆండ్రాయిడ్ అంటే ఏంటి? ఈకోసిస్టమ్, ఓపెన్ సోర్స్. ఐఓఎస్ ఏంటి? క్లోజ్డ్ సోర్స్ అండ్ ఆహ్, దీంట్లో ఏంటి స్ట్రిక్ట్‌లీ కంట్రోల్డ్ బై యాపిల్ ఉంటదనమాట. సో, ఇది యాపిల్ ఎక్కువ సెక్యూర్ ఉంటదా? ఆండ్రాయిడ్ ఎక్కువ ఉంటదంటే యాపిల్ ఎక్కువ సెక్యూర్ ఉంటది. ఓకేనా? డివైస్ ఫ్రాగ్మెంటేషన్ చూడండి హై ఉంటది. ఫ్రాగ్మెంటేషన్ లో ఉంటది. అంటే ఏంటి? నంబర్ ఆఫ్ డివైసెస్ ఫ్రమ్ ద మల్టిపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామ్‌సంగ్, గూగుల్ ఇలాంటివి మనం జేసుకోవచ్చు. ఇదేంటి లిమిటెడ్ రేంజ్ ఆఫ్ యాపిల్ డివైసెస్. యాపిల్, ఐప్యాడ్ రెండే ఉంటాయి. కానీ ఆండ్రాయిడ్‌లో చాలా ఉంటాయి. రియల్‌మీ అని, రెడ్‌మీ అని చాలా ఉంటాయి. టెస్టింగ్ కాంప్లెక్సిబిలిటీ. మోర్ కాంప్లెక్స్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ డ్యూ టు ద నీడ్ టు కవర్ వైడ్ రేంజ్ ఆఫ్ ది డివైసెస్. ఇక్కడేంది సింపుల్, ఫాస్టర్, ఎందుకంటే కొన్నే ఉంటాయి డివైసెస్ కాబట్టి ఈజీగా చేయొచ్చు. ఓకే. డెవలప్‌మెంట్ టూల్స్ ఏముంటాయి? ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటది. అయితే మీకు ఎమ్యులేటర్స్ అని కొన్నుంటాయి.
ఎమ్యులేటర్స్ అంటే ఏంటంటే ఆండ్రాయిడ్ స్టూడియో వాడతారు వీళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆండ్రాయిడ్ స్టూడియో వాడి డెవలప్ చేస్తున్నప్పుడు కోడ్ రాస్తున్నప్పుడు ఆ యూఐ ఎట్లా కనిపిస్తుంది ఏం చేయడానికంటే తనకి ఇప్పుడు మనము డెవలపర్ వెబ్ అప్లికేషన్ చేస్తుండనుకోండి. కోడ్ రాసి రన్ చేస్తాడు. రన్ చేయగానే యూఐ ఓపెన్ అయితే నాకు కనిపిస్తది. మరి మొబైల్ అప్లికేషన్ ఎట్లా అంటే ఎమ్యులేటర్ వాడతాడు తను. ఎమ్యులేటర్ వాడి కోడ్ రన్ చేసినప్పుడు ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎమ్యులేటర్ ఉంటది. ఓకే. ఈ ఎమ్యులేటర్ ఓపెన్ చేసి తను ఎలా పనిచేస్తుందో చెక్ చేసుకుంటాడు. ఓకేనా. ఇక్కడ ఏపీకే ఫైల్ ఇస్తారు. ఇక్కడ ఐపీఏ ఫైల్ ఇస్తారు. ఐపీఏ ఫైల్ ఎక్కడి నుంచి ఇస్తారంటే ఎక్స్‌కోడ్ నుంచి ఇస్తారు. ఎక్స్‌కోడ్. డెవలపర్ ఇస్తే మనం ఐపీఏ ఫైల్ తీసుకొని డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇప్పుడు డౌన్‌లోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రియల్ టైమ్‌లో ఏం వాడుతున్నారంటే టెస్ట్ ఫ్లైట్ అనే ఒక యాప్ వాడుతున్నారు. ఆ టెస్ట్ ఫ్లైట్‌లో బిల్ ఆటోమేటిక్‌గా వాళ్ళు డెవలప్ చేయగానే మనం అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దాన్ని నొక్కితే నెక్స్ట్ అని కొడితే ఇన్‌స్టాల్ అయిపోతది. మనకి ఏ బిల్డ్ కావాలో ఆ బిల్డ్. సో మొబైల్ టెస్టింగ్ కోసం మొబైల్ టెస్టింగ్ చేసేటప్పుడు బిల్డ్ ఎలా వస్తుంది అంటే మనం ఏం చెప్పొచ్చు? టెస్ట్ ఫ్లైట్ నుంచి వస్తుందని చెప్పొచ్చు. ఓకేనా. సో ఏమేం టూల్స్ వాడతారు డెవలపింగ్ టూల్ అంటే ఆండ్రాయిడ్ స్టూడియో చాలా ట్రెండింగ్‌లో ఉంటది. ఎక్స్‌కోడ్ ఐఓఎస్‌కి అది వాడతాం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక్కడ చూడండి మీకు చెప్పిన కదా ఇందాక యూఐ ఆటోమేటర్ అండ్ రోబోటిమ్ ఇవన్నీ కూడా వాడతాం. టెస్టింగ్ టూల్స్ ఇవి. ఎక్స్‌ప్రెస్సో అండ్ యూఐ ఆటోమేటర్ అండ్ రోబోటిమ్ అని వాడతాం. ఎక్స్‌టిసి అని వాడతాం. ఓకే. ఎమ్యులేటర్ అంటే ఎమ్యులేటర్ దట్ చెప్పా కదా ఇందాక మీకు ఎమ్యులేటర్స్ అనే స్క్రీన్స్ కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్యులేటర్ స్క్రీన్ ఎట్లా కనిపిస్తదంటే మీకు చూపిస్తా. సిమ్యులేటర్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో అని కొట్టి ఇమేజ్‌లోకి వెళ్ళండి. మీకు ఈజీగా కనిపిస్తది. ఒక కోడ్ రాసేటప్పుడు తన కోడ్ కరెక్టా కాదా తెలియడానికి ఇలా వస్తదన్నమాట. ఇక్కడ పిక్చర్ ఉంది కదా! ఇక్కడ కోడ్ రాస్తా ఉంటే ఇక్కడ నీకు యూఐ మొత్తం కనిపిస్తది. దాన్ని ఎమ్యులేటర్ అంటాం. ఓకే. ఎమ్యులేటర్ అంటే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అది కూడా వర్చువల్‌లోనే కనెక్ట్ అవుతాయి. ఎమ్యులేటర్ ఫిజికల్ డివైసా? వర్చువల్ డివైస్ అంటే వర్చువల్ డివైస్ అని చెప్పాలి 100%. ఓకేనా. సో యాప్ డిస్ట్రిబ్యూషన్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. స్ట్రిక్ట్‌గా ఉంటాయన్నమాట. ఓకే. యాప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇవి కామన్ ఇక సెక్యూరిటీ టెస్టింగ్, బెనిఫిట్స్ ఫ్రమ్ ద యాపిల్ రిపోర్ట్స్ క్లోజర్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. యూఐ యూఎక్స్ అంటే ఫాలోడ్ గూగుల్ మెటీరియల్ డిజైన్ గైడ్‌లైన్స్. ఇది యాపిల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ గైడ్‌లైన్. ఇది ఫాలో అవుతది. సో ఇలా చెప్పొచ్చు. దీనిలో కొన్ని డిఫరెన్సెస్ చెప్తే చాలు. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ద మొబైల్ లైఫ్ సైకిల్? మొబైల్ యాప్ లైఫ్ సైకిల్ ఏంటి అని ఇంకో క్వెషన్ ఉంది. మొబైల్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? అంటే క్వెషన్ ఎప్పుడన్నా చెప్పినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఏం క్వెషన్ అని బట్టి పట్టినట్టు ఏది పడితే అది చెప్పకండి. ఓకే. సో ఇక్కడ చూడండి. మొబైల్ యాప్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ టైపికల్లీ ఇన్వాల్వ్ మల్టిపుల్ స్టేజెస్ ఇంక్లూడ్ ప్లానింగ్, వైర్ ఫార్మింగ్, feasibility assessment and prototyping design and development testing, డెవలప్మెంట్ మెయింటెనెన్స్ ఏదైనా అంతే. ఇనిషియల్ ప్లానింగ్ ఉంటది, డిజైన్ ఉంటది, డెవలప్మెంట్ ఉంటది, టెస్టింగ్ ఉంటది, మెయింటెనెన్స్ ఉంటది. ఓకేనా. దీనికి సెపరేట్‌గా ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఏంటి ఈ క్వెషన్ ఏంటి అని చెప్పేసి మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా సేమ్. ఓకేనా. ప్లానింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, మెయింటెనెన్స్ అది కామన్. సో నెక్స్ట్ ఏపీకే, ఐపీఏ ఫైల్ ఏంటి? ఏపీకే ఫుల్ ఫార్మ్ అడుగుతాడు మీకు. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. ఏపీకే అంటే ఏంటని అంటే మీరు క్వెషన్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీకే అంటే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. ఐపీ అంటే ఏంటి? ఐఓఎస్ యాప్ స్టోర్ ప్యాకేజ్ ఆర్ బోత్ అప్లికేషన్ ప్యాకేజ్ ఫైల్ ఫార్మాట్. మనకి ప్లే స్టోర్ లేనప్పుడు ఎలా డౌన్‌లోడ్ చేస్తాము అంటే ఆండ్రాయిడ్ అయితే ఏపీకే చేస్తాము. ఐఓఎస్ అయితే ఐపీఏ ఫైల్ చేస్తాం. ఓకేనా. స్టోర్స్ ఉంటే స్టోర్స్ నుంచి చేసుకుంటాం. ఓకేనా. ఐ స్టోర్ ఉంటది అండ్ ప్లే స్టోర్ ఉంటది కదా! దాంట్లోకెళ్ళి మనం చేసుకుంటాం. ఓకే. సో దీని గురించి ఇంకా మీకు అంత అవసరం ఏం లేదు చూడండి. ఇది ఫోన్‌లలో, టాబ్లెట్స్‌లలో ఉంటది. ఇన్‌స్టాల్ పర్పస్ కోసం చేస్తాం. ఓకే. సో ఐపీఏ అంటే కూడా సేమ్ అంతే. దీనికి ఐఫోన్‌లో, ఐప్యాడ్‌లో, ఐపాడ్‌లో ఓకే. కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్ ద్వారా మనం చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వాట్ మొబైల్ కంపాటబిలిటీ టెస్టింగ్ అని అడుగుతున్నారు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏంటి? మొబైల్ ఈ దాంట్లోకెళ్ళే నేను చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా దీంట్లోకెళ్ళే మీకు 100% క్వెషన్స్ వస్తాయి. ఒకవేళ మీకు క్వెషన్స్ వస్తే మీరు చెప్పండి. ఈజీగా మీకు యూజ్ అవుతది. ఓకే. సో మొబైల్ కంపాటబిలిటీ అసలు కంపాటబిలిటీ టెస్టింగ్ అంటే ఏంటి? ఓకే. మన బ్రౌజర్ కంపాటబిలిటీ అంటే ఏంటి? సింపుల్‌గా అక్కడిక్కడ సింక్ చేసుకొని బ్రౌజర్ కంపాటబిలిటీ అంటే ఏంటి? సేమ్ ఫంక్షనాలిటీ డిఫరెంట్ బ్రౌజర్‌లో చెక్ చేస్తే అది ఎలా ఉంది? ఎలా బిహేవ్ అవుతుంది? ఇక్కడేంటి? సేమ్ ఒక మొబైల్ కంపాటబిలిటీ టెస్టింగ్ ఈస్ ఆల్వేస్ ద డివైస్ కంపాటబిలిటీ. ఈ మొబైల్‌లో చెక్ చేసినప్పుడు, రెడ్మీలో చెక్ చేసినప్పుడు ఎట్లొస్తుంది? అండ్ అదే రేంజ్ మనం ఇంకొక రియల్‌మీలో చేసినప్పుడు ఎట్లొస్తుంది? అది సామ్‌సంగ్ చేసినప్పుడు ఎట్లొస్తుంది? ఫంక్షన్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా? స్మూత్‌గా డివైస్ అనేది ఆపరేట్ చేయగలుగుతున్నామా? నెట్వర్క్ ఎట్లుంది? అవన్నీ ఎట్లున్నాయని మనం చెక్ చేస్తాం కంపాటబిలిటీలో.
సో ఇంకొకటి ఏంది రిజల్యూషన్ ఇది కూడా ఉంటుంది. రిజల్యూషన్ రేషియోస్ అని ఉంటాయి. థ్రెషోల్డ్ రేషియోస్ అని ఉంటాయి కొన్ని యూఐ టెస్టింగ్ చేసేటప్పుడు. ఓకే. మీరేం చేస్తారంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి కొన్ని. లైక్ 4Kకి 1920 1080 రిజల్యూషన్. ఓకే. 1080 రిజల్యూషన్ అంటే కదా! అది చాలా చూడండి స్క్రీన్ రిజల్యూషన్ టెస్టెడ్ అండ్ షోడ్ దట్ లుక్ షార్ప్ పిక్సెల్ అండ్ షార్ప్ వైల్ ఈ రేషియో ఒకటి గుర్తున్నది 16.9 ఓకేనా? అండ్ 4.3 స్టాండర్డ్. ఓకే. అండ్ 1080 రిజల్యూషన్స్. ఓకే. సో ఈ 720 అండ్ 1440 అండ్ 2160 ఇవన్నీ కూడా డిస్‌ప్లేవి. ఇవి గుర్తుకు పెట్టుకోవాలి. అండ్ కొన్ని అన్నీ మీకు తెలియాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మీరు 4Kలో ఎంత రిజల్యూషన్ 1080 ఓకే. సో ఇలా కొన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? వాట్ ఈస్ ఓరియెంటెడ్ టెస్టింగ్ అని అంటున్నాడు. చూద్దాం. ఓకే. ప్రతి క్వెషన్‌ని మనం ఇలా డిస్కస్ చేసుకుందాం. మీకు ఈజీ ఐడియా ఉంటది. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ మీద ఇలాగ మనం డిస్కస్ చేద్దామంటే చెప్పండి. మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏముంది? చూడండి. ఏముంది? ఓరియెంటెడ్ టెస్టింగ్ హెల్ప్స్ ఇండివిడ్యువల్ ఫైండ్ ద రైట్ పాత్, చూస్ మెజారిటీ, ప్లేస్ ఇన్ లాంగ్వేజ్ క్లాసెస్. సో ఇక్కడ ఏముంది? టైప్స్ ఆఫ్ ఓరియెంటెడ్ ఏముంది? అకాడమిక్, కెరియర్, లాంగ్వేజ్ ప్రొఫెషన్స్, వర్క్ స్పేస్. సో దీంట్లో ఏంటి? ఏం చెప్తుంది ఓరియెంటెడ్ టెస్టింగ్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంతే కదా! మనం ఏదైనా ఓరియెంటెడ్ టైప్ ఆఫ్ టెస్టింగ్ తీసుకుంటే దాంట్లో మనకి ఇవన్నీ కూడా స్టెప్స్ ఉంటాయి. ఏముంటాయి? అసలు అదేంటి? వాట్ ఈస్ వాట్? ఓకే. సో ఎందుకు వాడుతున్నాం? ఎన్ని టైప్స్ ఉన్నాయి? అకాడమిక్, కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాంగ్వేజ్ పర్పస్‌లో. ఓకేనా? ఇప్పుడు ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. లాంగ్వేజ్ క్లాసెస్, రైటింగ్, స్పీకింగ్ అవన్నీ వస్తున్నాయా లేవా? వర్క్ స్పేస్ ఎట్లుంది? ఓకే. మెడికల్‌లో ఎలా ఉంది? లైక్ క్లినికల్ టైప్ ఆఫ్ ఎలా వర్క్ అవుతుంది? సో ఇవన్నీ కూడా మనం చేస్తాం. అంటే ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ మనం కొద్దిగా గుర్తుకు పెట్టుకొని దానికి రిలేటెడ్ చెప్పినా చాలు. మనకి 100% వస్తది. కానీ రియల్ టైమ్‌లో మాత్రం మీకు బిల్ ఎట్లొస్తది? ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటివి అని ఇలాంటివి అడుగుతా ఉంటాడు. సో ఇంకొకటి ఏముంది చూడండి. వాట్ ఈస్ ద గెట్ షాట్ టెస్టింగ్ అని ఉంది. గెట్ షాట్ టెస్టింగ్ అంటే ఏంటి? సో చూడండి కీ యాస్పెక్ట్స్ ఏమున్నాయి? మొబైల్ యాప్స్ ఫోకస్. ఓకే. టచ్ స్క్రీన్. టచ్ స్క్రీన్ ఎట్లా వర్క్ అవుతుంది? టెస్ట్ ట్యాబ్స్ ఎట్లా వర్క్ అవుతున్నాయి? స్వైప్ అంటే ఇలాగా, స్క్రోల్ అంటే ఇలాగా, టచ్ అంటే ఇలాగా, ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఓకే. పంచ్ ఇస్తామా? పంచ్ ఎలా పనిచేస్తుంది? ఓకే. సో డబుల్ క్లిక్ ఇస్తాం, లాంగ్ ప్రెస్ చేస్తాం, స్వైప్ చేస్తాం, ఫ్లిప్ చేస్తాం. ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతున్నాయి అని చూసుకోవాలి. ఓకేనా? అది గెస్టెడ్ టెస్టింగ్ అన్నమాట. దాంట్లో కొన్ని గెస్టెడ్ టెస్టింగ్ టైప్. ఓకే. నెక్స్ట్ ఏముంది? వాట్ ఈస్ ద నెట్వర్క్ టెస్టింగ్? వాట్ ఈస్ ద నెట్వర్క్ టెస్టింగ్? ఒకసారి చూడండి. వాట్ ఈస్ ద నెట్వర్క్ టెస్టింగ్? నెట్వర్క్ టెస్టింగ్ ఇన్ మొబైల్ యాప్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే తెలుసు కదా! మనకి వైఫై నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది? ఏ విధంగా పనిచేస్తుంది? దాని కనెక్టివిటీ ఏంటి? 2G ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 5G ఫోన్ తీసుకొని 2G లొకేషన్‌లో కూర్చుంటే ఎట్లొస్తుంది? ఓకేనా? ఇప్పుడు 2G ఉన్న దగ్గర 5G మొబైల్ వాడితే ఎలా రియాక్ట్ అవుతుంది? 2G ఉన్న దగ్గర 2G మొబైల్ వాడితే ఎలా పడుతుంది? సో అలా మనం దీన్ని చెప్పాలి. మనం దీన్ని డెఫినిషన్‌లో బట్టి చెప్పడమో కాదు. మనం ఓన్‌గా చెప్పాలి. ఓకే. నెట్వర్క్ టెస్టింగ్ ఇన్ మొబైల్ అంటే మొబైల్‌లో నెట్వర్క్ ఏంటి? నువ్వు డైలీ నెట్ వాడతావు. నెట్ లేకపోతే ఏమైతది? నెట్ వాడుతున్నప్పుడు ఫ్లైట్ మోడ్ వేస్తే ఏమైతది? దీనికి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అవసరమే లేదు మొబైల్ టెస్టింగ్‌కి. మనం చేస్తుంది చెప్తే చాలు అంతే. ఓకే. మళ్ళీ చెప్తున్నా. మనం చేస్తుంది రియల్ టైమ్‌లో చెప్తే చాలు. మనం దానికి సెపరేట్‌గా మళ్ళీ ఏం చేయాలి? ఏంటి? అని అవన్నీ అవసరం లేదండి. మీరు ఎక్కువ థింక్ చేయకండి. ఓకే. మీరు ప్లెయిన్‌గా మొబైల్ టెస్టింగ్‌లో మీకు ప్లెయిన్‌గా చెప్పేస్తే చాలు. సో ఇంటరప్ట్ అంటే ఏంటి? చూడండి మామూలుగా మనం ఏదైనా వాడుతున్నప్పుడు ఇలా వస్తది మనకి. వాట్ ఈస్ ద ఇంటరప్ట్ అన్నప్పుడు ఇలాంటివి వస్తాయి. ఓకే. ఇంటరప్ట్ టెస్టింగ్ ఇన్ మొబైల్ అప్లికేషన్. సో ఇలా అలర్ట్స్ వస్తాయి. ఇలా అలర్ట్స్ వచ్చినప్పుడు ఇలాంటి అలర్ట్స్ ఎప్పుడు రావాలి? కొన్ని వాలిడేషన్స్‌కి రావాలి. అలాంటి వాలిడేషన్స్‌కి వస్తున్నాయా? వస్తలేవా? ఓకే. సో పర్పస్ ఆఫ్ చూడండి ఐడెంటిఫై ద వీక్‌నెసెస్, ఇంప్రూవ్ ద రీయూజబిలిటీ, ఎన్హాన్సింగ్ ద యూజర్ ఎక్స్‌పీరియన్స్. అది ఎప్పుడొస్తది? కొన్ని డిఫరెంట్ ఒక ఫైల్ ఉంటది. అలాంటి ఫైల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమైనా వీక్‌నెసెస్ ఏమున్నాయి? కోర్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి? రన్ టైమ్ బ్యాక్‌గ్రౌండ్ అలర్ట్స్ వస్తున్నాయా? కాల్ అండ్ యాక్షన్ వస్తుందా? ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? అవుతలేదా? ఇప్పుడు చూడండి కేటగిరీ డివైస్ ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్. యాప్ షుడ్ పాస్ యాక్టివిటీ. ఓకే. ఇన్‌కమింగ్ 2 సార్లు వస్తుంటే అలాంటి యాక్టివిటీస్‌ని ఎండ్ చేయడప్పుడు. ఓకే. లో ఆర్ ఫుల్ బ్యాటరీ అలర్ట్స్ అయినప్పుడు. డివైస్ లాక్, అన్‌లాక్ ఆర్ గోయింగ్ ఇంటూ స్లీప్ మోడ్ అయినప్పుడు. సెట్టింగ్ ఆఫ్ అండ్ అలారం అయినప్పుడు. నెట్వర్క్ డిస్కనెక్షన్ రీస్టోరింగ్ అయినప్పుడు. ఇలా దీన్ని మనం ఏమంటున్నాం? ఇంటరప్ట్ టెస్టింగ్ అనేది మనం చెప్తున్నాం. వాట్ ఈస్ ద ఇన్‌స్టాలేషన్ టెస్టింగ్ అంటే ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ వస్తాయి.
ఆ ఫైల్స్ అన్ని కరెక్ట్ వస్తున్నాయా వస్తలేవా? ఓకే. సో, ఆ ఫైల్స్‌తో పాటు అన్నీ వస్తున్నాయా వస్తలేవా? కీ కీ యాక్సెప్ట్స్ చూద్దాం ఒకసారి. చూడండి ఇగో కరెక్ట్‌నెస్ ఏమున్నాయి? యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లుంది? యూజర్ గ్రేడ్ ఎట్లుంది? టైప్స్ ఆఫ్ ఇన్‌స్టాల్స్ ఎట్లున్నాయి? ఓకేనా? సో, మనం అన్‌ఇన్‌స్టాలేషన్ టెస్టింగ్ గూడా ఉంటది. అన్‌ఇన్‌స్టాలేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఎన్ని ఫైల్స్ అయితే ఉన్నాయో అన్‌ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు అవన్నీ పోయినాయా? పోలేదా? కూడా అదొక టైప్ ఆఫ్ టెస్టింగ్ అన్నమాట. ఓకేనా గైస్? సో, ఇంకొకటేంటంటే మా ఇన్‌స్టాలేషన్ టెస్టింగ్ మనం 2 రకాలుగా చేస్తాం. ఒకటేమో ఏపీకే ఫైల్ తీసుకొని చేస్తాం. ఇంకొకటేమో ఆండ్రాయిడ్ స్టూడియోలోకెళ్ళి బిల్డ్ చేస్తారు. దేంట్లో టెస్టిఫ్లైట్‌లో చేస్తారు. ఆ టెస్టిఫ్లైట్‌లోకెళ్ళి చేస్తాం. ఓకేనా? సో, అట్లా 2 రకాలుగా చేస్తాం. ఇంకోటేంటి అప్‌గ్రేడ్, డౌన్‌గ్రేడ్ అంటే ఏంటేంటో చెప్తామండి. ఇప్పుడు అప్‌గ్రేడ్ అంటే మీకు తెలుసు. అప్‌గ్రేడ్ చేసుకుందామంటే ఇప్పుడు ప్రెజెంట్‌గా ఉన్న దానికి అప్‌గ్రేడ్ అయిందా కాలేదా అని చెప్పేసి. సో, చూడండి ఇక్కడేంటి అప్‌గ్రేడ్ టెస్టింగ్ అంటే ఏంటి? ఆహ్, ఫోకస్ ఎన్ష్యూర్ న్యూ వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అవ్వడం. ఎప్పుడైనా మనం అప్‌గ్రేడ్‌లో ఉండాలి అంటాం కదా! అట్లా ఆహ్, హ్మ్, డౌన్‌గ్రేడ్ అంటే ఏంటి? అప్‌డేట్‌లో ఉండడం. ఎన్ష్యూర్ ద ఓల్డర్ వెర్షన్స్‌లోకి వెళ్ళడం. ఓకే. సో, ఇలా మనం మామూలుగా 2 టైప్స్ ఆఫ్ ఏంటంటే, న్యూ వెర్షన్‌లోకెళ్తే న్యూ బెనిఫిట్స్ అన్ని మనం క్యారీ చేసుకోగలుగుతాం. చెప్పా కదా! అన్‌ఇన్‌స్టాలేషన్ టెస్టింగ్ అంటే దాంతో పాటు ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఏమేమైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి. ఆ ఫీచర్స్ అన్నీ పోవాలి. ఇంకోటి బ్యాటరీ కన్జంప్షన్ టెస్టింగ్. బ్యాటరీ ఎలా కన్జంప్షన్ అవుతుంది? ఏ విధంగా మనం వాడుతున్నప్పుడు ఎలా వస్తుంది? ఒకవేళ కంటిన్యూయస్‌గా వాడితే ఏమైనా హీటా అనేది అలా వస్తుందా? ఏంటి? ఆ విధంగా ఎలా చేస్తున్నాం? ఆప్టిమైజ్ చేసినప్పుడు పెర్ఫార్మన్స్, ఎక్స్‌టెండ్ బ్యాటరీ లైఫ్ అవుతుందా? అవుతలేదా? ఇంప్రూవ్ ద యూజర్ సాటిస్ఫాక్షన్ అయితుందా? అవ్వట్లేదా? సో, ఇవన్నీ కూడా చెప్పాలి. కామన్ టెస్టింగ్ మెథడ్స్ ఏముంటాయి? రియల్ వరల్డ్ సిమ్యులేటర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ టెస్టింగ్ అండ్ కాంపోనెంట్ అనాలిసిస్, యూజర్ సినారియోస్. ఓకే. ఇవన్నీ గూడా మనం చేస్తాం. ఇంకొకటేముంది వాట్ ఈస్ ద మెమరీ లీక్ ఇన్ మొబైల్ యాప్స్. సో, ఇది గూడా సేమ్ కామన్‌గా నువ్వు ఆన్సర్ చెప్పాల్సిందే. దీనికి సెపరేట్‌గా లైన్స్ బట్టి చెప్తే మీకు ఆన్సర్స్ రావు. ఇంటర్వ్యూయర్ ఎప్పుడైనా సరే మనము ఒక రియల్ టైమ్ 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్, ఒక 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పుడు మనకంటూ కొద్దిగా అనలైజింగ్ స్కిల్స్ ఉంటేనే మనకు ఆఫర్ వస్తది. చూడండి మెమరీ లీక్ ఇన్ ద మొబైల్ యాప్స్ అంటే వెన్ ద యాప్స్ రిజర్వ్డ్ ర్యామ్ ఫర్ ఆబ్జెక్ట్ బట్ ఫెయిల్ టు రిలీజ్ ఇట్ ఆఫ్టర్ ఆబ్జెక్ట్ ఈస్ నో లాంగర్ నీడెడ్ అన్నప్పుడు ఇలాంటప్పుడు మనకి మెమరీ లీకేజ్ అనేది జరుగుతది. ఇది చూడండి కీ కాజెస్ ఏముంటాయి? అన్‌రిజిస్టర్డ్ లిజనర్స్ ఉన్నప్పుడు ఏదైనా లిజనర్స్ డౌన్‌లోడ్ చేసినప్పుడు అన్‌రిజిస్టర్ ఉన్నప్పుడు అలాంటివి వస్తుంటాయి. స్టాటిక్ రిఫరెన్సెస్, ఇన్నర్ క్లాసెస్ అండ్ ద రిసోర్సెస్ ఇంపాక్ట్ ఆన్ ద స్లో పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ ఏంది వాట్ ఈస్ ద మొబైల్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ అంటే కంటిన్యూయస్‌గా మనం అదెలా వాడుతున్నప్పుడు దాని వల్ల ఏమైనా డిఫెక్ట్స్ వస్తున్నాయా? ఎలా చేస్తున్నాము? ఇంకా మొబైల్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ ఎట్లా చేస్తున్నాము? ఓకే. చూడండి పెర్ఫార్మన్స్ టెస్టింగ్ విల్ ఐడెంటిఫై వెన్ యూజర్ యాప్ ఈస్ ఎక్స్‌ప్రెసింగ్ ఇష్యూస్ లైక్ స్లో లోడ్ టైమ్ అండ్ ఎక్స్‌పెన్సివ్ బ్యాటరీ డ్రైన్. ఓకే. సో, బై అడ్రెసింగ్ దీస్ ఇష్యూస్ యూ ఇంప్రూవ్ ద పెర్ఫార్మన్స్ ద యాప్ అండ్ సైమల్టేనియస్‌లీ రెడ్యూసింగ్ ద యాప్ అన్‌ఇన్‌స్టాల్ అండ్ నేటివ్ యాప్ స్టోర్ రేటింగ్. అంటే మనం మొబైల్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ ఎట్లా చేస్తామంటే కంటిన్యూయస్‌గా మనం పదే పదే వాడుతున్నప్పుడు ఆ పెర్ఫార్మన్స్ ఎట్లిస్తుంది? లైక్ ఏమన్నా రాంగ్ ఇస్తుందా? ఏ విధంగా ఇస్తుంది? మనం కావాలంటే బ్లేజ్ మీటర్ ద్వారా బ్లేజ్ మీటర్‌లోకెళ్ళి జేఎంఎక్స్ ఫైల్ కాపీ చేసి జేమీటర్‌లోకెళ్ళి ఇంపోర్ట్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. ఓకేనా? సో, పెర్ఫార్మన్స్ టెస్టింగ్ అంతా నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ కిందకొస్తది. ఓకే. వాట్ ఈస్ ద మొబైల్ సెక్యూరిటీ టెస్టింగ్? ఓకే. కొన్ని క్వెషన్స్ మనం కొన్ని క్వెషన్స్ చెప్పేటప్పుడు మనం ఏం జేయాలంటే కొద్దిగా కాన్ఫిడెంట్‌గా జెప్పాలి. మనం చెప్పేది కాన్ఫిడెంట్‌గా అనిపించిందనుకోండి, అవతల ఇంటర్వ్యూయర్ మనల్ని నమ్ముతాడు. మనం జెప్పేటప్పుడు తడబడుకుంటూ చెప్పినామనుకోండి ఇంటర్వ్యూయర్ మనల్ని నమ్మడు. ఓకే. మొబైల్ పెర్ఫార్మన్స్ టెస్టింగ్ అయిపోయింది గదా! సో, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ సెక్యూరిటీ టెస్టింగ్. మొబైల్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి? అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, మొబైల్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే ఏంటి? సెక్యూర్ ద పోస్టర్ టు ఐడెంటిఫై ద వల్నరబిలిటీస్ థట్ మే బి ఎక్స్‌ప్లోర్ యూజర్ డేటా. ఓకే. అండ్ ఫంక్షనాలిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ అనేదుంటాయి. యాక్చువల్‌గా సెక్యూరిటీ టెస్టింగ్ అనే పార్ట్ డిఫరెంట్. దాంట్లో ఒక 10 వల్నరబిలిటీస్ ఉంటాయి. దానికి బబ్‌సూట్ అనే టూల్ వాడతాము. టెస్ట్ పారామీటర్ టాంపరింగ్ చేస్తాము. ఇవన్నీ కూడా చేస్తాము. మొబైల్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటే డేటా లీకేజ్ అవ్వకుండా చూసుకోవడము. ఒక లాక్ ఏసిన తర్వాత డేటా వెళ్ళొద్దు. ఓకే. లైక్ ఒక అప్లికేషన్ లాగిన్ అయినెమ్మట క్రెడెన్షియల్స్‌ని చూపించొద్దు. ఓకే. అలాంటివి కొన్ని ఎలా ఉన్నాయి సెక్యూరిటీ టెస్టింగ్ ఎలా చేయాలని మనం తెలుసుకోవాలి. సో, ఇదొక టైప్ ఆఫ్ టెస్టింగ్. సో, వాట్ ఈస్ ద యాప్ పర్మిషన్ టెస్టింగ్? సో, మనకేదైనా యాప్ ఇన్‌స్టాలేషన్ చేసేటప్పుడు పర్మిషన్ అడుగుతది. లొకేషన్ అడుగుతది. అండ్
కొన్ని అక్నాలెడ్జ్‌మెంట్లు అడుగుతది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజెస్‌లో తీసుకుంటే, ఇక్కడ మీకు ఇట్లా పర్మిషన్ అడుగుతది. అలో అని చెప్తది. ఎప్పుడే ఈ యాప్‌లో ఎప్పుడంటే అప్పుడు మీకు కావాలా? లేకపోతే లిమిటెడ్ టైమ్‌లో కావాలా? అసలు ఎప్పుడు కూడా మీకు ఇది యూజ్ కాకూడదా అని అడుగుతది. మనం అట్లా యాక్సెస్ తీసుకోవడాన్ని మీ లొకేషన్ ఇలా 3 టైప్స్‌లో అడుగుతది. అలో ఆల్ టైమ్స్, లిమిటెడ్ టైమ్స్, డోంట్ అలో అనొస్తది. సో, అట్లా మనం పర్మిషన్స్ ఇయ్యడము అండ్ పుష్ ద నోటిఫికేషన్ టెస్టింగ్. ఏదైనా నోటిఫికేషన్ రాగానే దాని మీద క్లిక్ చేయంగానే అది మనకొస్తుందా? రావట్లేదా? అక్కడికి తీసుకెళ్తుందా? తీసుకురావట్లేదా? సో, ఇలా అలర్ట్స్ వస్తుంటాయి మనకి. అలా నొక్కినప్పుడు ఆ నోటిఫికేషన్‌లోకి వెళ్తుందా? వెళ్ళట్లేదా? సో, లోకలైజేషన్ టెస్టింగ్ ఏదో మొబైల్ టెస్టింగ్ అంటే ఏంటి? అది లైక్ ఎలా వర్క్ అవుతుంది? వాట్ లోకలైజేషన్ టెస్టింగ్ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఉంది. ఆ లాంగ్వేజ్‌లోకి తీసుకెళ్తుందా? సో, మనకి టాగిల్స్ ఉంటాయి. తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు ఉంటది. ఆ కన్వర్జేషన్స్ అన్ని కరెక్ట్‌గా తీసుకెళ్తుందా? తీసుకురావట్లేదా? సో, లోకలైజేషన్ టెస్టింగ్ అంటే ఎందుకు లోకలైజేషన్ వాడతాం? ఏ విధంగా వాడతాం? సో, ఇవన్నీ గూడా ఉంటాయి. లోకలైజేషన్ టెస్టింగ్‌కి లైక్ చూడండి టెస్టింగ్ రోడ్ మ్యాప్ చేస్తాము, లేఔట్స్ చేస్తాము, లైక్ అనలైజ్ చేస్తాము, క్యూఏ రిపోర్ట్స్ తయారు చేస్తాము. ఇవన్నీ ఉంటాయి. ఓకే. సో, నేనేమంటానంటే ఇంటర్వ్యూలో మనం ఏం చెప్పినా గూడా కొద్దిగా కాన్ఫిడెంట్‌గా చెప్పండి అంతే. కాన్ఫిడెంట్‌గా చెప్తే డెఫినిట్‌గా మనల్ని ఇంటర్వ్యూయర్ గూడా లైక్ చేస్తాడు. అరే! బాగా చెప్తున్నాడు అని చెప్పేసి. మనం చెప్పలేదనుకోండి మనకి డెఫినిట్‌గా నెగెటివ్ ఇంప్రెషన్ అనేది రావడం జరుగుతది. సో, ఇట్లా స్మోక్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, శానిటరీ టెస్టింగ్, ఎక్స్‌ప్లోరేటరీ తెలుసు. స్మోక్ అంటే ఎప్పుడైతే బిల్ వస్తుందో ఇనిషియల్‌గా అప్పుడు మనం ఆల్ ఫీల్డ్స్ ఉన్నాయా? లేవా? ఆల్ ఫీల్డ్స్ క్లికబుల్ అవుతున్నాయా? అవ్వట్లేదా చెక్ చేస్తాం. రిగ్రెషన్‌లో 3 టైప్స్ ఉంటాయి. యూజర్ రిగ్రెషన్ యూనిట్ రిగ్రెషన్ టెస్టింగ్, రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్, ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ ఉంటది. యూజర్ రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తాం? యూనిట్ రిగ్రెషన్ ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైతే డెవలపర్ చేంజ్ చేస్తాడో ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే మనం చెక్ చేస్తాం. రీజనల్ అంటే ఏంటి? ఎక్కడైతే డెవలపర్ చేంజ్ చేస్తాడో ఆ పార్ట్ డిఫరెంట్ ఏరియాస్ మీద ఇంపాక్ట్ అవుతది. అప్పుడు మనం చేంజింగ్ ఏరియాతో పాటు ఇంపాక్ట్ ఏరియా చెక్ చేయడాన్ని రీజనల్ రిగ్రెషన్ టెస్టింగ్ అంటాం. ఫుల్ అంటే డెవలపర్ ఎక్కడ చేంజ్ చేసినా మనం ఫుల్ రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏముంది మనకి యూజబిలిటీ టెస్టింగ్ అంటే డైలీ మనం యూజబిలిటీ టెస్టింగ్ ఉంటది. ఎడిట్ ఫస్ట్ నేమ్ ఎడిట్ చేయడం, లాస్ట్ నేమ్ అంటే ఎడిటబుల్ టెస్టింగ్ ఉంటది. శానిటీ అంటే ఇన్ డీటెయిల్‌గా చెక్ చేయడం. ఎక్స్‌ప్లోరేటరీ టెస్టింగ్ అంటే గుర్తుపెట్టుకోండి. మనం రియల్ టైమ్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చి ఒక కంపెనీలోకెళ్ళిన తర్వాత నీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తాడు. ఏ డాక్యుమెంట్ ఇవ్వడు. అప్పుడు నువ్వు ఎక్స్‌ప్లోర్ అవుతూ టెస్టింగ్ చేస్తావు. దాన్ని ఎక్స్‌ప్లోరేటరీ టెస్టింగ్ అంటాం. ఎక్స్‌ప్లోరేటరీ టెస్టింగ్‌కి డాక్యుమెంట్ ఉండదు. ఫార్మల్ టెస్టింగ్‌కి డాక్యుమెంట్స్ అవసరం. అడాప్ టెస్టింగ్, ఇన్ఫార్మల్ టెస్టింగ్‌కి డాక్యుమెంట్ అవసరం ఉండదు. ఓకే. యాప్ స్టోర్ కంప్లెయింట్స్ టెస్టింగ్స్ ఏముంటాయి? లైక్ మనకి యాప్ స్టోర్ కంప్లెయింట్స్ అంటే మామూలు క్వెషన్‌ని అర్థం చేసుకొని ఆన్సర్ చెప్పేలాగా ఉండండి. లైక్ మామూలుగా మనకి యాప్ స్టోర్ ఉన్నప్పుడు ఒక యాప్ లేదు. ఓకే. యాప్ లేనప్పుడు దాన్ని ఇన్‌స్టాల్ చేస్తున్నాం. దాని తాలూకా మనకి అలర్ట్స్‌ని చూపియడం. థిస్ వన్ ఈస్ నాట్ అవైలబుల్ అని. ఓకే. చూద్దాం ఒకసారి దాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాము. సో, ఇక్కడ చూడండి. సో, ఇది డెఫినిట్‌గా మీ అందరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. మీకు ఒకవేళ యూజ్ అయినట్టయితే మీరు డెఫినిట్‌గా పెట్టండి. నేను ఇంకా మోర్ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి? గూగుల్ ప్లే స్టోర్ టెస్టింగ్ చెక్ లిస్ట్ ఎట్లా చెక్ చేస్తాము? అండ్ స్టోర్ రివ్యూ ప్రాసెస్ టెస్టింగ్ ఎట్లా చేస్తాం? రివ్యూ ఎట్లా చేస్తాము? క్రాష్ టెస్టింగ్ ఇన్ మొబైల్ యాప్స్ ఎట్లా క్రాష్ అయితాయి? అంటే పదే పదే మనం 10 సార్లు దాన్ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంటే ఏమైనా అయితుందా? క్రాష్ అనే టెస్టింగ్‌ని ఎట్లా చేయాలి? ఏ విధంగా చేయాలి? సో, ఫంక్షనల్ ఇంటిగ్రేషన్ స్ట్రెస్ దాని మీద ఎక్కువగా మళ్ళీ మళ్ళీ చేయడం, మళ్ళీ మళ్ళీ చేయడం, ఫైండ్ ఔట్ చేయడం. సో, అట్లా ఫ్రీజ్ అవుతుందా? క్రాష్ అవుతుందా? ఏమవుతుంది అని చెక్ చేయడం. దానికి చూడండి సిమ్యులేటర్స్ రియల్ వరల్డ్ ఎంటిటీ స్ట్రెస్ చేయడము, ఇలా చేస్తే మనకనేది తెలుస్తదనమాట. సో, డివైస్ ఫ్రాగ్మెంటేషన్ అంటే మనకి ఆ డివైస్ అనేది మనకెలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడదాం. చూడండి ఆహ్, ద లైక్ దీంట్లో ఏముంది ఇమేజ్‌గా ఫ్రాగ్మెంటేషన్ అంటే దాని డిస్‌ప్లే సైజ్ ఎట్లుంది? ఇలా మనకి గ్రాఫికల్ వ్యూ కనిపిస్తున్నాయా? సో, ఇలా వస్తున్నాయా? రావట్లేదా? అని చెప్పేసి మనం చెక్ చేయడాన్ని ఫ్రాగ్మెంటేషన్ అని చెప్పంటాం. సో, సో, ఓఎస్ ఇది సేమ్ మనకి ఆండ్రాయిడ్స్‌లో అండ్ ఎమ్యులేటర్, సిమ్యులేటర్ డిఫరెన్స్ మీకు చెప్పిన మళ్ళొకసారి చెప్తా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎమ్యులేటర్, సిమ్యులేటర్ అని అడుగుతారు మనకి. ఓకే. సో, మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ ప్రాబ్లమ్ అయితది ఇంటర్వ్యూలో. ఓకే. సో, ఎమ్యులేటర్‌కి, సిమ్యులేటర్‌కి డిఫరెన్సెస్ ఇక్కడ చూడండి. సో, ఎమ్యులేటర్ అనేది ఫోకస్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రిప్లికేషన్స్ అండ్ సిమ్యులేటర్ అంటే సాఫ్ట్‌వేర్ బిహేవియర్, ఎన్విరాన్మెంట్ మోడలింగ్ ఓకే. అండ్ పర్ఫార్మెన్స్ స్లోయర్ అండ్ సిమ్యులేటర్ ఫాస్టర్ ఉంటది. నో హార్డ్‌వేర్ దీంట్లో మొత్తం యూఐ, యూఎక్స్ కోడింగ్ అంతా ఉంటది సిమ్యులేటర్‌లో. ఎమ్యులేటర్ వచ్చేసి మనకు హార్డ్‌వేర్‌లో ఉంటది. లైక్
మొబైల్‌లో ఉంటది. అండ్ పర్ఫార్మెన్స్ స్లోవర్ ఉంటది. యూజ్ కేస్ హార్డ్‌వేర్ స్పెసిఫిక్ బగ్స్, డీబగ్గింగ్ ఉంటది. అండ్ క్విక్ వాలిడేషన్, యూఐ, యూఎక్స్ టెస్టింగ్ ఉంటది. ప్లాట్‌ఫార్మ్‌లో ఆండ్రాయిడ్, లైనక్స్ మొబైల్స్. దీనిలో ఎమ్యులేటర్ ఎక్కడ వాడతామంటే ఆండ్రాయిడ్‌లో వాడతాం. సిమ్యులేటర్ ఎక్కడ వాడతామంటే ఐఓఎస్‌లో వాడతాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఆండ్రాయిడ్ ఎక్కడ వాడతామంటే ఎమ్యులేటర్ అండ్ ఐఓఎస్‌లో సిమ్యులేటర్ వాడతాము. అది పక్కా గుర్తుకు పెట్టుకోవాలి మనం. గుర్తుపెట్టుకోకపోతే మళ్ళా మనకే ప్రాబ్లమ్ అయితది. ఓకే. రియల్ డివైస్ టెస్టింగ్ ఎమ్యులేటర్ ఎక్కడ వాడతామని చెప్పా? ఆండ్రాయిడ్‌లో వాడతామని చెప్పా. రియల్ డివైస్ టెస్టింగ్ అంటే సేమ్ డివైస్‌లో చెక్ చేయడం. ఆ డివైస్ ఏ డివైస్. మొబైల్ ఏపీఐ టెస్టింగ్ అంటే మీకు స్టార్టింగ్‌లో చూపించిన మొబైల్‌లోకెళ్ళి నెట్వర్క్ ట్యాబ్‌లోకెళ్ళి ఏపీఐని తీసుకొచ్చి పోస్ట్‌మ్యాన్ ద్వారా మనము ఇంపోర్ట్ చేయడాన్ని దాన్ని మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నొక్కేసినాము. మొబైల్ ఏపీఐ టెస్టింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పినా. నేను మళ్ళీ ఏం చెప్పదలుచుకోలే. అండ్ చూడండి హౌ డు యూ టెస్ట్ మొబైల్ యాప్స్ అండ్ పూర్ నెట్వర్క్ అని అన్నాడు. సో, పూర్ నెట్వర్క్ ఉన్నప్పుడు మనం కొన్ని సినారియోస్‌ని చెక్ చేయలేము. అవి గుర్తుపెట్టుకోవాలి. అండ్ హౌ డు యూ టెస్ట్ మొబైల్ యాప్స్ ఆఫ్‌లైన్ మోడ్ అని. అంటే కొన్ని మొబైల్ యాప్స్ ఆఫ్‌లైన్ మోడ్‌లో చెక్ చేయగలుగుతాం. కొంత లిమిటెడ్ కండిషన్స్ చెక్ చేయగలుగుతాం. ఓకే. అండ్ డీప్ లింక్ టెస్టింగ్ అంటే చూడండి. అంటే నేనేమంటున్నా అంటే లైక్ గైస్ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదున్నా సరే లైక్ ఎలా ఎలా చెప్తున్నా అంటే మీరు డెఫినిట్‌గా మీకు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనంటే మీరు ఖచ్చితంగా కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి. సో, మిగతా క్వెషన్స్ నేను క్వెషన్ పెడతాను. అది వినండి. డెఫినిట్‌గా మీకు యూజ్ అవుతది. ఇంకా మీకు దీంట్లో ఏమైనా క్వెషన్స్ అవసరం ఉంటే 40 క్వెషన్స్ కూడా నేను యూట్యూబ్ లింక్ కింద పెడతాను. దానిలో వెళ్ళండి. ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే కనెక్ట్ అవ్వండి. నేను ఇంకా మిగతా క్వెషన్స్ కూడా నేను చేయగలుగుతా. ఇన్ కేస్ మీకేమైనా డౌట్ ఉంటే ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకేమైనా కావాలంటే చెప్పండి. డెఫినిట్‌గా నేను చేసి పెడతా. ఈ వీడియో వల్ల ఎవరికైతే బెనిఫిట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. ఇన్ కేస్ ఏమైనా రాంగ్‌గా చెప్పుంటే మీరు దాన్ని రీమేక్ చేసుకోండి. లైక్ అప్‌గ్రేడ్ అవ్వండి. ఓకేనా? అండ్ డెఫినిట్‌గా ఈ వీడియో అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ గైస్.